తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా సామాన్య మధ్యతరగతి వర్గాల్లోని పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ఆర్థిక సాయం అందిస్తుంది. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని మొదలు పెట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఈ పథకం ద్వారా పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు లక్ష సాయం అందిస్తుంది. వీటిని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆ రెండు పనులు అత్యంత భారంతో కూడుకున్నవి. అప్పటి వరకు కూడబెట్టుకున్న సొమ్మునంతా వీటి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిని అత్యంత గ్రాండ్ గా చేసుకోవాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. కానీ పెళ్లంటేనే అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో పెళ్లి అంటేనే సామాన్య మధ్యతరగతి ప్రజలు భయపడుతూ ఉంటారు. దీంతో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని మొదలు పెట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ఈ పథకం ద్వారా పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు లక్ష సాయం అందిస్తుంది. వీటిని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, అర్హులు ఏంటి, ఏ డాక్యుమెంట్స్ అందించాలి అనే విషయాన్ని చూద్దాం. ఇక తెలంగాణ వాసి అయి ఉండాలి. కనీసం వధువుకి 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి. వరుడికి 21 ఏళ్ల వయసు నిండి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు: వధువు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, వధువుతో పాటు తల్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు, వధువు ఫోటో, ఆధార్ కార్డు.